ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిత్యులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము తెరచి 140వ సంకీర్తన 140వ సంకీర్తన 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు
మీ బంధుమిత్రుల కుటుంబాలకు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. అయితే అందరము కలిసి దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ దినము దేవుని వాక్యాన్ని కలిసి చదువుకున్నాం. ఈ దేవుని యొక్క వాక్యము 140వ సంకీర్తన 12వ వచనములో ఆ 2వ భాగములో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. దరిద్రులకు న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. ఈవేళ వాక్యాంశము దరిద్రులకు న్యాయము తీర్చు దేవుడు. దరిద్రులకు న్యాయము తీర్చు దేవుడు. దరిద్రులు అనే పదాన్ని, దాని పర్యాయ పదాలు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క దరిద్రులు అనే మాటకు బీదలు అని, దీనులు అనే మాటలు కూడా వాడబడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దరిద్రులు కానీ, లేకుంటే బీదలుగా ఉన్నవారు వీరు కానీ, లేక దీనులుగా ఉన్న వీరుకు కానీ సంఘములో లేక సమాజములో న్యాయము కలుగు చేయవాడు ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో న్యాయము అనే మాటకు కూడా పార్షివాలిటీ, పక్షపాత వైఖరి ఉంది అని మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి ఇది సంగతి అని అందరికీ తెలుసు. న్యాయము అన్యాయము అనే దానికి ఎక్కువ శాతం ఎవరు 10 మంది ఎవరి ప్రక్కన ఉంటే, ఎవరి ప్రక్కన ధనము కానీ లేకుంటే అంగబలము కానీ ఉంటే వారి పక్షంగా ప్రజలు మొగ్గు చూపటం, న్యాయము చెప్పటం అనేది జరుగుతుంటుంది ప్రియులారా. అంటే ఒక విధంగా దరిద్రులు అని చెప్పబడుచున్నటువంటి బీదలు కానీ, లేకుంటే బీదలు అని చెప్పబడుచున్న దీనులు పక్షంగా ఎవరో మనసున్న మహానుభావులు తప్ప చాలా శాతాన్ని ఆలోచన చేస్తే వారి పక్షంగా ఉండేవారు చాలా తక్కువ. కానీ దేవుడు పక్షపాతి కాడు. మనుషులు విడవచ్చు. ఎందుకంటే మనుష్యులకు ఏ విధంగా ఉంటుందంటే ఫీలింగ్ కానీ, పార్షివాలిటీ కానీ, మన ఊరివాడు, మన వీధివాడు, లేకుంటే మనకు సంబంధించిన వాడు, మన ఇంటి ముందున్నవాడు, రేపు ప్రొద్దుట మనం కలిసి ఉంటాం కాబట్టి ఆ ఇతరుల పక్షంగా మనం ఎందుకు చెప్పాలి? మనకు సమీపంగా ఉన్నవాడు మనతో ఉంటూ ఉన్నాడు కాబట్టి అది తప్పైన ఒప్పుగా మనం న్యాయం చేయాలనే ఒక రకమైనటువంటి అన్యాయపు తీర్పు లోకంలో జరుగుతూ ఉంటుంది. am I true? మన జీవితాల్లో ఎన్నో చూస్తున్నామండి ఇటువంటివి. కాబట్టి దేవుడికి అటువంటి పక్షపాత వైఖరి లేదు. ఎవరు విడిచినా లేక అందరూ విడిచినా, అందరూ కలిసికట్టుగా పక్షపాత వైఖరితో అన్యాయం చేసిన దరిద్రులు అని చెప్పుకుంటున్నాం. దరిద్రులు అని చెప్పుకునే మాటకు ఒక చిన్న మాట మనం జత చేసి చెప్పుకుంటే, తినటానికి సరిలేని ఆహారం, కట్టడానికి సరైనటువంటి వస్త్రము లేనటువంటి దుస్థితి, నివసించటానికి వారికి ఉండదగినటువంటి నివాసములు లేకపోవటం, ఇటువంటివి ఏదైతే లేకుండా దీన పరిస్థితిలో ఇతరుల సహాయాన్ని అర్థిస్తూ ఉంటారో అటువంటి వారి పక్షంగా దేవుడు తప్పనిసరిగా సహాయపడు దేవుడు. ఎందుకు అని ఆలోచన చేస్తే ఇక్కడ ద్వితీయోపదేశకాండములో 15వ అధ్యాయములో 11వ వచనములో దేవుని వాక్యం అంటుంది, బీదలు దేశములో ఉండక మానరు.
బీదలు దేశములో ఉండక మానరు. కాబట్టి తప్పనిసరిగా బీదలైన వారు, దరిద్రులైన వారు, దీనులైన వారు ఉంటారు అని దేవుని వాక్యము బహిర్గతం చేస్తూ ఉన్నది. అందుకే 41వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే దేవుడు అంటున్నాడు, అటువంటి నెగ్లెక్టెడ్ పీపుల్గా ఉన్నటువంటి వారు, లేకుంటే విడువబడినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే కటాక్షించమంటున్నాడు. బీదులను ఎవరు కటాక్షిస్తే వారు ధన్యులు అంటున్నారు. ఈ మాట ధన్యతలలో మనం ఆలోచన చేస్తే కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుడు గొప్పవాడండి. దేవుడు ఆయన అందరికీ ప్రభు, తన ప్రేమ అందరికీ కూడా అందిస్తాడు. కాబట్టి ఎవరైతే ఒకవేళ అన్యాయపు తీర్పు తీర్చబడుతున్నటువంటి దరిద్రులుగా మిగిలిపోతూ ఉన్నారో, వారి పక్షంగా అన్యాయం జరగకుండా, అక్రమం జరగకుండా, ఎవరూ తన పక్షంగా లేకుండా అందరూ విరోధభావంగా తిరుగుబాటు చేస్తున్నా యెహోవా దేవుడున్నాడు. ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే న్యాయము తీరుస్తాడు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. లేవి గ్రంథములో 19వ అధ్యాయం 15వ వచనాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనం చదువుతూ ఉంటున్నప్పుడు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. మొదట మనం ప్రస్తావించుకున్నాం, స్వపర భేదాలు ఉండకూడదు. ఏది న్యాయమైతే ఆ న్యాయాన్ని చెయ్యాలి, న్యాయము వైపు మాట్లాడాలి, న్యాయాన్ని బలపరచాలి. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆవిరైపోతూ ఉంటాయి. బీదవాడు అంటే, దరిద్రుడు అంటే, దీనుడు అంటే మనుషులకు కొంతమందికి ఎలాగుంటుందంటే చులకనగా ఉంటుంది. ప్రియులారా, డోంట్ థింక్ లైక్ అదర్వైజ్. మనం ఆ విధంగా మనం ఆలోచన చేయొద్దు. అందరము కూడా ఆయన స్వరూపాలే, ఆయన ఆత్మచేతే ఉన్నాం. కాబట్టి ఎవరు అన్యాయమైపోతుంటే వారికి న్యాయం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అందుకే దైవవాక్యము అంటూ ఉన్నది, లేవి గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనములో, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. ఎంత క్లియర్గా దేవుని వాక్యం మాట్లాడుతుందో చూస్తారా? ఎంత చక్కగా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా దేవుని వాక్యం సూటిగా ఎలా మాట్లాడుతుందో తెలుసా? అవును ప్రియులారా, రేపొద్దుట మనకన్నా గొప్పవాడి పక్షంగా లోకము ఇది న్యాయము అంటే మన పరిస్థితి ఏమిటి అని ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేద్దాం. మనకన్నా దిగువనున్నటువంటి ఒక వ్యక్తిని చులకనగా చేసి తప్పుడు తీర్పు తీరుస్తూ ఉంటే, మనకన్నా పెద్దవాడిని చూసినటువంటి ఇతరులు అన్యాయమైన మనకన్నా గొప్పవానికి న్యాయం చేకూరిస్తే మన పరిస్థితి ఏమిటి అనేది ఎప్పుడు కంపారిటివ్గా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అందుకే దైవవాక్యం అంటుంది ఇక్కడ చక్కటి మాట, ఇక్కడ బీదవాడైన మరి ఏం చేయాలంటే అండి, పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని మనము అభిమానము చూపకూడదు అని దేవుని యొక్క వాక్యం. ముగింపుగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనములో, దరిద్రుని దోచుకొనవద్దు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. అదే మాట ఈవేళ వాక్యాంశములో మనకి 140వ కీర్తన 12వ వచనం 2వ భాగంలో, దరిద్రులకైన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. ఆయన న్యాయము తీరుస్తాడు దరిద్రులకు, బీదలకు, దీనులకు. అదే మాట సామెతలు 20:22లో బలపరుస్తున్నాడు, దరిద్రుడని ఇదిగో నీవు దోచుకొనవద్దు, యెహోవా వాని పక్షమున వ్యాజ్యమాడుచున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. న్యాయమా అన్యాయమా? న్యాయమైతే న్యాయమే, అన్యాయమైతే అన్యాయమే. అక్కడ పరిస్థితులను తారుమారు చేసి న్యాయం అన్యాయం చేయొద్దు, అన్యాయాన్ని న్యాయం చేయొద్దు.
అలాగూ చేయగలిగితే ఇదిగో బీదుల పట్ల, దరిద్రుల పట్ల, దీనుల పట్ల యెహోవా దేవుడు న్యాయము చేస్తాడు. మన పక్షముగా న్యాయము చేసే దేవుడు మనకున్నాడు. అలాగున న్యాయవంతుడైనటువంటి దేవుని వైపు మనము చేతులెత్తి ప్రార్థించి మన కుటుంబాలు, మన జీవితాలు ఒకవేళ ఏదైనా తలవని తలంపుగా అటువంటి అన్యాయమైన పరిస్థితులు మనకు బాధ కలిగిస్తుంటే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు మనకి న్యాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యము దీవించి ఆశీర్వదించయా ప్రభువా. ఇదిగో తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలు దీవించి ఆశీర్వదించి, స్వదేశ విదేశాల్లో ఉన్న వారిని దీవించిన, హాస్పిటల్స్లో ఉన్న వారిని స్వస్థపరచు ప్రభువా. ఎవరైతే మరణశయ్య మీద ఉన్నారో వారిని బ్రతికించున్నాయి. ఎవరైతే దుఃఖముఖులై ఉన్నారో వారి దుఃఖ నివృత్తి కలుగుంచి, అశాంతి నాయన మీరు తొలగించి సమాధానపరచు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.